ఓకే లక్ష్మి గారు, మరి ఆ పౌడర్ అంతా కూడా మనం లడ్డూలా చేసేసుకుందాం. అవునండి. ఓకే ఓకే లక్ష్మి గారు, అన్ని లడ్డూలు చేసేసుకున్నాం కదా? చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం జీడిపప్పుతో డెకరేట్ అవునండి. దీని జీడిపప్పు మామూలుగా అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా జస్ట్ డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. అటుకుల లడ్డు రెడీ అండి. అనుష గారు టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ చెప్దాం. అటుకుల లడ్డు రెడీ అయిపోయింది కదా, మరి ఇది టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అటుకుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, బాదం, తెల్ల నువ్వులు, నెయ్యి, కిస్మిస్, పంచదార పొడి, యాలకుల పొడి. అటుకుల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక కిస్మిస్, అటుకులు, పల్లీలు, జీడిపప్పు, బాదం, తెల్ల నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో పల్లీలు, జీడిపప్పు, బాదం వేసి పౌడర్లా చేసుకుని, తర్వాత అందులో అటుకులు, తెల్ల నువ్వులు, యాలకుల పొడి, పుట్నాల పప్పు కూడా వేసి పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్లో షుగర్ పౌడర్, కిస్మిస్లు వేసి కొద్దిగా నెయ్యి కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. ఇప్పుడు అటుకుల లడ్డూను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. అంతే, క్రిస్పీగా ఉండే అటుకుల లడ్డు రెడీ. అటుకుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. లక్ష్మి గారు, చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. మనకి అటుకులు ఏంటంటే పలుకు పలుకుగా మనం మిక్స్ చేసాం కదా, అదంతా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. మా వ్యూవర్స్ అందరికీ కూడా మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, అటుకుల లడ్డు చాలా టేస్టీగా ఉంది. ఈజీ ప్రాసెస్, కూడా హెల్తీ ఫుడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.